బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలకు తాము భయపడబోమని అన్నారు. చిన్నం చేసినటువంటి పెద్దలే ఈ యొక్క వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి పాలనా విధానాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి పెద్దలే ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఏది ఉపయోగంలోకి రాకపోగా మీ ఒక్కొక్కరి మీద అప్పుల భారం వేసి ఈ ప్రభుత్వాన్ని కోలుకోకుండా చేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థితికి వస్తున్నారంటే ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ పట్ల, ప్రజల ఆకాంక్షల పట్ల ఏమాత్రం వాళ్ళకి అభిమానం లేదు. ఆచరణయోగ్యం కానటువంటి పనులన్నీ చేసి మన్ని అప్పుల పాలు చేశారు. అయినా కానీ మేము ఎరవకుండా బెదరకుండా ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి మీకు ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటి ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్పారు. అక్కడికి ముఖ్యమంత్రి పిల్లలు తినేటటువంటి సన్న బియ్యాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళు కొబ్బరికాయ కొడితే మనం గుమ్మడికాయ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు అన్నింటినీ కూడా శంకుస్థాపన చేసి జీవోలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం